ఈరోజు నేను వంట చేయబోతున్నాను. అందుకే ఉల్లిపాయలు టమాటాలు రెడీగా పెట్టుకున్నాను. ఈరోజు నేను ఏ వంట చేయబోతున్నాను మీకు తెలుసా? అయినా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో వంట. ఎలా వచ్చినా సరే నేను వంట చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు కుక్కర్ పెడదాం. నెక్స్ట్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకులు వేద్దాం. తర్వాత జీలకర్ర వేద్దాం. నెక్స్ట్ చెక్క, లవంగ, యాలకులు వేద్దాము. కొంచెం వేగాక ఉల్లిపాయలు వేద్దాం. కలిపిన తర్వాత ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఉప్పు వేయాలి. ఇప్పుడు బాగా కలుపుదాం. అప్పుడప్పుడు మా తమ్ముడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేలోపు ధనియాల పొడి, జీలకర్ర పొడి తయారు చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత కస్తూరి మేతి బాగా చేత్తో నలిపి వేస్తే కూర టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. సూపర్, ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు పచ్చిమిరపకాయల ముక్కల్ని వేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకునే ఆలులు వేద్దాం. ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు వేద్దాం. నానబెట్టుకున్న శనగలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. ఈరోజు మా పిల్లలు వచ్చింటే నా చేతులు వంటకాలు తినేది. నెక్స్ట్ మనము టమోటాలు వేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేద్దాం. మా డాడీ వచ్చాడు, అడుగుతాడో లేదో. కలెక్టర్ గారు, మీరు వంట చేస్తున్నారా? ఫస్ట్ టైం చేస్తున్నా నా చేతి వంటకం. నువ్వు తింటావో లేదో? సూపర్, తింటాను. నీకు ఇష్టమైన ఆలు కర్రీ చేశాను. వావ్, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అది కూడా స్పెషల్ గా చేశాను. సూపర్ నాన్న, థాంక్యూ. చిల్లవంట పైన 5 విజిల్లు వచ్చాక ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు మా తమ్ముడు ఎక్సైటింగ్ గా అడగడానికి వచ్చాడు. చూడండి. తిని చూస్తావా లేకపోతే టేస్ట్ చూస్తావా? తిని చూస్తా. సరే, ఇప్పుడు వడ్డిస్తాను కదా, అప్పుడు కూర్చో. పోయి రెడీగా ప్లేట్లు అన్నీ రెడీ చేసి. సరే, అది 6 ప్లేట్లు ఉన్నాయి. దాంట్లోకి ముక్కలు ఉన్నాయా? చికెనా? సాంబారా? ఆలు అది కూడా స్పెషల్గా. ప్లేట్లు, గ్లాస్లు అన్నీ రెడీ చేయి. వాటర్ పోసి పెట్టు. వాటర్ కూడా
తొందరగా లేట్ చేయకు. ఆల్రెడీ టైం 2 అయింది. ఇక మనం కొంచెంసేపు 5 minutes అట్లా ఉండి మేము ఒక లిస్ట్ తయారు చేసాము. అది కూడా వీక్లీ వన్స్ ఏం వంట చేయాలని రాసాం. మా ఇంట్లో జంక్ ఫుడ్ నాట్ అలో, ఓన్లీ సండేస్. వంట రెడీ అయింది, తీసుకెళ్తున్నా, వడ్డించాలి కదా. మా డాడీ ఏం చెప్తాడో ఏంటో అర్థం కావడం లేదు. ఎలా ఉందో ఏమో. మా డాడీకి అన్నం తినే ముందు సలాడ్ తినడం అలవాటు. ఎలా ఉందో టేస్ట్ చెప్పు. ఫస్ట్ సలాడ్ తిను. అంత బాగుందా? ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నా చేతుల వంట నేనే తింటున్నా. టేస్ట్ చూడు ఎలా ఉంది. అరే కర్రీ ఎలా ఉందిరా? బాగుంది, నిజంగా నిజంగా బాగుంది. మైత్రి బాగా చేసిందా? చాలా బాగా. నిజంగా అంత బాగుంది డాడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.